Daily. Taste the Daily. తమిళనాడులో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ రచ్చ రేపుతోంది. సార్కు వ్యతిరేకంగా పార్టీలు గళం విప్పుతున్నాయి. ఆపేయాలంటూ కోర్టును ఆశ్రయించాయి. తాజాగా తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ కూడా వ్యతిరేకంగా గళం విప్పింది. సర్ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. సర్పై ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ కూడా సుప్రీంను ఆశ్రయించింది. టీవీకే వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రచ్చ రేపుతోంది. సర్కు వ్యతిరేకంగా పార్టీలు గళం విప్పుతున్నాయి. ఆపేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించాయి. తాజాగా తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ కూడా వ్యతిరేకంగా గళం విప్పింది. సర్ని నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సర్పై ఇప్పటికే అధికార డీఎంకే పార్టీ సుప్రీంను ఆశ్రయించింది. టీవీకే వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రచ్చ రేపుతోంది. సరుకు వ్యతిరేకంగా పార్టీలు గళం విప్పుతున్నాయి. ఆపేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా కూడా ప్రక్రియ కూడా చేపట్టాలనేసి కొన్ని పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా కూడా నిరసనలు చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మొన్నటికి బీహార్ కు సంబంధించినటువంటి ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఒక వ్యవహారం తమిళనాడులో కూడా రచ్చలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా అయితే మాత్రం తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి అయితే మాత్రం వ్యతిరేకంగా తమిళ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ అయితే మాత్రం దీనిపైన తీవ్రంగా అయితే పోరాటం కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీన్ని నిలిపివేయాలంటూ కూడా సుప్రీంకోర్టుకి పిటిషన్ అయితే దాఖలు చేసింది టీవీకే పార్టీ అయితే మాత్రం. ఈ సార్ పైన అయితే మాత్రం ఇప్పటికే అధికార డిఎంకే పార్టీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. తర్వాత టీవీకే కూడా దీనిపైన రేపు వేసినటువంటి పిటిషన్ రేపు సుప్రీంకోర్టుకి విచారణ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సరిచేసి దొంగ ఓట్లను తొలగించడానికి మాత్రం ఇది ఎన్నికల సంఘం చేసేటువంటి ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసి కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది. కాకపోతే ఇది బీహార్ కు సంబంధించింది చాలా ఎఫెక్టివ్ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీనిపైన అయితే మాత్రం బీజేపీ అయితే దీనికి సపోర్ట్ గా అయితే నిలుస్తున్న నేపథ్యంలో తమిళనాడు కానీ బీహార్ లో కానీ ఒక ప్రతిపక్ష పార్టీలు కానీ ఇవంతా కూడా వీటికి వ్యతిరేకంగా కూడా నిరసనలు చేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే దీంట్లో దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో వారి అందరినీ కూడా తీసేసేటువంటి ప్రక్రియ అయితే ఈసీఐ నెలకొంది. దీనిపైన అయితే మాత్రం దీంతో ఇప్పటికే 12 రాష్ట్రాలతో యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే ప్రారంభించింది ఎన్నికల సంఘం అయితే మాత్రం. దీంట్లోనే మొన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ కూడా ఈ యొక్క పార్టీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ కారణంగానే అక్కడ కూడా అధికారంలోకి వచ్చిందనేసి అయితే మాత్రం తీవ్ర స్థాయిలో అయితే ప్రతిపక్షాలు అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అదేవిధంగా 2026లో అయితే
అసెంబ్లీ ఎన్నికలకైతే మాత్రం ఆ, సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్న నేపథ్యంలో కూడా ఈ ఒక అదే లక్ష్యంతో కూడా భారత ఎన్నికల సంఘం తమిళనాడులో సహా 12 రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను అయితే ప్రారంభించింది. దీంట్లో అయితే మాత్రం ఇప్పటికే డిఎంకే అయితే మాత్రం అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తా ఉంది. అలాగే దీనికి వ్యతిరేకంగా కూడా కొన్ని పార్టీలు కూడా దీనికైతే మాత్రం దీని వెనకాలైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా అయితే మాత్రం లక్షలాది మంది నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తొలగించేటువంటి ప్రమాదం ఉందనేసి, ఇది ప్రజాస్వామ్యానికి గాని ఓటింగ్ హక్కులకు గాని వీటికన్నిటికి కూడా ముప్పు ఉందనేసి అయితే మాత్రం డిఎంకే కూడా ఒకవైపు ఆరోపిస్తా ఉంది. దీనికి ఆ డిఎంకేతో పాటుగా కొన్ని ప్రతిపక్ష పార్టీలంతా కూడా దీనికి వ్యతిరేకంగా అయితే వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 2023 నాటికి జాబితాలో లేని వారికి అందరినీ కూడా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేసి అయితే మాత్రం ఈ ఈసీఐ అయితే కోరడం అయింది. దీనికి తమిళనాడులో దగ్గరగా ఉన్నటువంటి శ్రీలంక తమిళులు అయితే మాత్రం ఎక్కువగా వచ్చి వలసగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తమిళనాడులో అయితే సెటిల్ అయి ఉంటారు. ఆ తమిళనాడులో సెటిల్ అయినటువంటి శ్రీలంక తమిళులు అయితే మాత్రం వారికి కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగితే ఓట్లంతా కూడా తీసేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే 2023 నాటికి అయితే మాత్రం ఆ యొక్క జాబితాలు ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళంతా కూడా తీసేసేటువంటి పరిస్థితి అయితే, వాళ్ళంతా అసలు ఓట్లు కూడా వేసేటువంటి అధికారం కూడా ఉండదు. ఈ ఎలక్షన్ కమిషన్ మాత్రం వాళ్ళంతా తీపిచ్చేసే విధంగా ఈ పౌరసత్వాన్ని కూడా నిర్ధారణ కాకపోతే వాటంతా రిమూవ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటది. సో దానికి ఈ రాజకీయ పార్టీలంతా కూడా ఒక ప్రమాణం కూడా లేపినట్టుగా కూడా తెలుస్తాను. దానివల్లనే ఇప్పుడు కొన్ని పార్టీలు అయితే మాత్రం దీనిపైన సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి అయితే విచారణ కూడా చేపట్టాలనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంట్లో కొన్ని పార్టీలు అయితే మాత్రం దీనికి వ్యతిరేకంగా కూడా చేస్తున్నాయి. దీనికి ఒక బీజేపీకి సంబంధించినటువంటి వాటికి అనుకూలంగా ఉంది ఈ యొక్క ప్రక్రియ. మిగతా పార్టీలకు అన్నిటికి కూడా ఇది వ్యతిరేక ఆరోపణలు చేస్తుంది. దీనికి ప్రధానంగా కాంగ్రెస్ కూడా దీనికి వ్యతిరేకంగా కూడా ఇప్పటికే పోరాటాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల బీహార్ లో జరిగినటువంటి ఒక ప్రక్రియల్లో అవకతవకలు కూడా జరిగాయి అనేసి అయితే మాత్రం ఆరోపణలు రావడంతో ఇప్పుడు బీజేపీ తమిళనాడులో కూడా బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈసీఐ ద్వారా ఈ యొక్క ఓటర్ల జాబితాలను తారుమారు చేయాలనేసి అయితే చూస్తుందనేసి అయితే మాత్రం ఒకవైపు డిఎంకే మరోవైపు టీవీకే కూడా దీనిపైన ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సమయం అంటే రానున్నటువంటి ఎలక్షన్స్ 2026లో అయితే ఎలక్షన్స్ అయితే రాబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ ఒక్క పరిణామంలో దీన్ని తీసుకురావడం అనేది అయితే మాత్రం ఇది సరైనది కాదు అనేసి అయితే ఈ యొక్క పార్టీలు కూడా చేస్తుంది. దీనికి ప్రధానంగా టీవీకే పార్టీ అయితే మాత్రం దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పిటిషన్ కూడా చేసింది. ఇది రేపు ధర్మాసనం దగ్గరికి అయితే మాత్రం ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసి దానిపైన చేసినటువంటి దాఖలు రేపు మాత్రం దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా విచారణకు రానున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ ప్రక్రియ కానీ అక్కడికి వచ్చిందంటే దీనిపైన చేసేటువంటి కంప్యూటరీకరణ జరిగిన తర్వాత 2 దశాబ్దాలు గణనీయంగా మార్పులు సంభవించాయనేసి కూడా ఈసీ అయితే గుర్తించింది. దీనిపైన సుప్రీంకోర్టుకి ఏ విధంగా రియాక్ట్ అవబోతుంది అనేసి అయితే చూడాలి. గతంలో చూసుకుంటే మాత్రం ఈ యొక్క సార్ కారణంగా బీహార్ లో అయితే దాదాపుగా 68.66 లక్షల ఓటర్ల జాబితాల నుంచి కూడా తొలగించేశారనేసి అయితే మాత్రం ఆరోపణలు అయితే చేస్తుంది. అదేవిధంగా తమిళనాడులో కూడా చూసుకుంటే ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా లేనటువంటి ఓట్లంతా కూడా తీపిచ్చేస్తారనేసి దీంట్లో ప్రధానంగా అయితే మాత్రం డిఎంకే గానీ అటువైపు టీవీకే గానీ వీళ్ళంతా దీనిపైన అయితే ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే తరహాలో గానీ ప్రక్షాళన చేస్తే బీజేపీకి అనుకూలంగా ఉంటుందే తప్ప మిగతా పార్టీలకంతా కూడా ఇది వ్యతిరేకంగా ఉంటుంది అనేసి అయితేనే ఇవంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. ఇక టీవీకే పార్టీ అంటే విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీ అయితే మాత్రం దీనిపైన సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేది తెలుస్తా ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్లిన తర్వాత కూడా దీనిపైన ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈసారి పైన అధికార డిఎంకే పార్టీ నుంచి సుప్రీంకోర్టు వరకు సుప్రీంకోర్టులో రేపు వచ్చేటువంటి విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఈ తమిళనాడు ఎలక్షన్స్ నేపథ్యంలో
అంటే రానున్న 2026 నేపథ్యంలో ఈ యొక్క ఎలక్షన్స్ రానున్న దాంట్లో అయితే మాత్రం ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కాకుండా ఇప్పుడు సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఏంటంటే ఈ ఒక నవంబర్ డిసెంబర్ లో అయితే ఎక్కువగా తమిళనాడుకి సంబంధించి వర్షాల కారణంగా కూడా ఇటువంటి సమయాల్లో తమిళనాడులో ఈ యొక్క ప్రక్రియ చేయడం కూడా మంచిది కాదు అనేసి అయితే మాత్రం ఆ, పార్టీలు ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం దీనిపైన తీవ్రంగా అయితే వ్యతిరేకత అయితే మాత్రం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విధంగా కూడా ఈ యొక్క తమిళనాడులో కానీ కొనసాగితే మాత్రం రానున్నటువంటి ఎలక్షన్ లో వాళ్ళకి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు అయితే ఉంటాయనేసి అయితే ఆ, ఈ యొక్క పార్టీలు కూడా దీనిపైన అయితే తీవ్ర స్థాయిలో అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అధికార డిఎంకే బాటలోనే దళపతి కూడా అదే వ్యవహారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ, తమిళనాడు అంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఆ, అది బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు వాళ్ళకి అలయన్స్ లో ఉండేటువంటి పార్టీలు అయితే మాత్రం ఏఐడిఎంకే తప్ప ఇంకా వేరే పార్టీలు కూడా లేవు. వారు మాత్రం దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మిగతా సంబంధించినటువంటి డిఎంకే కావచ్చు, టీవీకే, వీటన్నిటిని కూడా ఈ రెండు పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగానే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఈ బార్డర్ కు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో శ్రీలంక నుంచి వచ్చి వలసగా మారి ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ వాళ్ళు కూడా ఎక్కువగా తమిళనాడు తమిళులు అంటే శ్రీలంక తమిళులుగా చెప్పుకునేటువంటి ఓటర్లు అయితే ఎక్కువగా కూడా ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క బార్డర్ నుంచి వచ్చేటువంటి కొంతమంది వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా తమిళనాడులో సెటిల్ అయినటువంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ యొక్క ప్రక్రియలో తీసేసేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో దాదాపుగా వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఎక్కువ శాతం తొలగించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అనేసి అయితే వీళ్ళైతే చెప్పుకొస్తున్నారు. ఎప్పటి నుంచో ఇక్కడ తమిళనాడులో నివసిస్తున్నప్పటికీ వాళ్ళకి ఓటు వేసేటువంటి హక్కు కూడా కోల్పోతారనేసి అయితే టీవీకే పార్టీ బహిరంగ సభల్లో చెప్తుంది. అలాగే డిఎంకే కూడా దీనిపైన అయితే తీవ్ర స్థాయిలో కూడా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించి దీన్ని రద్దు చేయాలనేసి అయితే మాత్రం వైపు డిఎంకే కానీ టీవీకే పార్టీ కానీ దీనిపైన తీవ్ర స్థాయిలో కూడా పోరాటాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా తమిళనాడులో కనపడుతుంది. బీహార్ ఎలక్షన్స్ దీనిపైన తీవ్ర స్థాయిలో కూడా ఎఫెక్ట్ అయితే కలిగిన దానివల్ల ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా ఇదే ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. దీనిపైన హాట్ టాపిక్ కూడా మారి దీనిపైన తీవ్ర స్థాయిలో కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బీహార్ లో జరిగినటువంటి ఈ యొక్క ప్రక్రియ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో అదే విధంగా కూడా తమిళనాడులో చేపడితే ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీ అలయన్స్ పార్టీలు మాత్రమే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒక ప్రతిపక్ష పార్టీలు కానీ అలాగే డిఎంకే తర్వాత టీవీకే పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా దీని నుంచి రద్దు చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటుందనేసి అయితే వీళ్ళైతే మాత్రం వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ ఈసీఐ తీసుకునేటువంటి ఈ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుని డిఎంకే కూడా ఆశ్రయించింది. దాని తర్వాత ఇప్పుడు టీవీకే కూడా సుప్రీంకోర్టుకి అయితే ఆశ్రయిస్తా ఉంది. సో దీని ద్వారా మొత్తానికి ఈ రోజు రేపు ఒకవేళ టీవీకే పార్టీ సవాల్ చేస్తున్నటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి ప్రక్రియ కానీ రేపు సుప్రీంకోర్టు ఆమోదిస్తే దాని తర్వాత దీనిపైన సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పుని ఇస్తుంది, దీనిపైన ఎలాంటి విచారణ తీసుకోబోతుంది అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే కొద్దిగా ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా తమిళనాడులో అయితే నెలకొంది. ఇక తమిళనాడు వైపే కాకుండా తమిళనాడు, బీహారుతో పాటుగా మొత్తం 12 రాష్ట్రాలు కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఈ యొక్క ఏవైతే కార్యక్రమం ఉందో అది ఎలక్షన్ కమిషన్ అయితే ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో దొంగ ఓట్లు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే తీసేసేటువంటి ఒక ప్రక్రియ అనేసి అయితే మాత్రం అఫీషియల్ గా చెప్తుంది. కాకపోతే ఆ తీసేటువంటి నేపథ్యంలో అవకతవకలు జరిగి దీంట్లో వాళ్ళకి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఓటర్లన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుందనేసి అయితే చెప్తున్నారు. దీనికి ముందుగా బీహార్ లో కూడా మొదటిగా కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా కూడా చెప్పింది. ఈ యొక్క ఓట్లు చోరీ చేస్తున్నటువంటి ప్రక్రియ అలాగే ఈ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తొలగించేసేటువంటి ప్రక్రియ అనేసి అయితే కాంగ్రెస్ అయితే చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. బీహార్ లో దాని తర్వాత బీజేపీ అధికారంలోకి రాగానే ఇప్పుడు తమిళనాడులో కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఈ యొక్క పౌరసత్వాన్ని ఏదైతే ఉందో ఆ పౌరసత్వాన్ని ఎక్కువ కాలంగా ఉన్నటువంటి వారికంతా కూడా ఓట్లు వేసేటువంటి అవకాశం కల్పిస్తా అంటారు. కాకపోతే ఈ యొక్క సర్ వచ్చిన తర్వాత 23 ఏళ్లుగా ఉన్నటువంటి వారికి కూడా దీంట్లో ఓటు వేసేటువంటి అర్హత కూడా ఉండదు అనేసి అయితే మాత్రం గతంలో జరిగినటువంటి పార్టీ సభల్లో కానీ మీటింగ్లలో కూడా తమిళనాడులో కూడా ఇదే ఒక టాపిక్ గా కూడా మరి ఇదే ప్రధాన అజెండా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నటుడు విజయ్ నేతృత్వంలో కూడా ఒక టీవీకే పార్టీ సంబంధించినటువంటి ప్రక్రియకు వ్యతిరేకంగా కూడా ఇప్పటికే నిరసనలు కూడా చేపట్టింది. అలాగే నిరసనలు చేపట్టిన తర్వాత ఈ నకిలీ ఓట్లను తొలగించడానికి ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రిలీజియన్స్ సంబంధించినటువంటి అది అయితే మాత్రం ఇప్పటికే దీన్ని వ్యతిరేకంగా కూడా చూస్తున్నారు. ఇక బీజేపీకి మిత్రపక్షం కావడంతో ఏఐడిఎంకే పార్టీ అయితే మాత్రం దీనికి సహకరిస్తా ఉంది. ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని కూడా దీనికి వ్యతిరేకంగానే అయితే చేస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందుగా డిఎంకే పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్లి దీనిపైన విచారణ కూడా చేపట్టాలనేసి అయితే చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు టీవీకే పార్టీ కూడా ఈ రోజు అయితే మాత్రం సుప్రీంకోర్టుకి దీనిపైన సవాల్ చేస్తూ కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీని ద్వారానే ఇప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా సుప్రీంకోర్టుకి వెళ్లి తమిళనాడుకి సంబంధించినటువంటి ఏవైతే ఓట్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ దీనికి వాయిదా వేసుకోవాలి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని నిలిపివేయాలనేసి అయితే మాత్రం చూస్తున్నారు. ఒకవేళ దీంట్లో బీజేపీ బీహార్ లో జరిగినటువంటి లాగానే తమిళనాడులో కూడా అవకతవకలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయనేసి అయితే ఉంది. దీంట్లో దాదాపుగా శ్రీలంక తమిళ ఓట్లను అయితే తీసేయడానికైతే మాత్రం ఒక కుట్ర కూడా జరుగుతుందనేసి అయితే మాత్రం ఆరోపణలు కూడా జరుగుతా ఉన్నాయి. దీని ద్వారా ఇప్పటికీ ఇక్కడికి వచ్చేటువంటి తమిళనాడుకి చూసుకుంటే ప్రధానమైనటువంటి ఓట్లు వీళ్ళకి వ్యతిరేకత ఓట్లు మాత్రం పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక 40-50% తగ్గిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉందనేసి అయితే ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ యొక్క డిఎంకే కూడా టీవీ పార్టీ జాయిన్ కావడంతో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టులో అయితే మాత్రం ఇప్పటికే జరుగుతున్న నేపథ్యం అంటే డిఎంకే తీసుకున్నటువంటి నిర్ణయం కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు టీవీకే పార్టీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత తమిళనాడు పైన సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఒక నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ తీర్పు పైన అయితే మాత్రం ఈ సర్ పైన అయితే మాత్రం రేపు విచారణకు వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు అయితే బయటకు రానున్నటువంటి అవకాశాలు ఉన్నాయన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు కూడా దీనిపైన అయితే కొద్దిగా ఉత్కంఠంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయాలు అంటే రాజకీయ పరంగా కూడా ఈ యొక్క సర్ సంబంధించినటువంటి వాటిల్లో ఇది ఒక కుట్రకోణంగానే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద కూడా దీనిపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. బీహార్ లో జరిగినటువంటి అవకాశాలు మళ్ళీ తమిళనాడులో పునరావృతం కాకుండా ఉండేందుకు, అలాగే ఇక్కడ తమిళనాడులో జరిగేటువంటి రానున్నటువంటి 2026 ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే కూడా వాళ్ళ యొక్క బలగాలు కూడా చూపించుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం టీవీకే పార్టీ కానీ డిఎంకే పార్టీ సంబంధించినటువంటి ఓట్లు కూడా తీసేసేటువంటి ప్రక్రియ కూడా ఇది కొనసాగుతుందన్న నేపథ్యంలో కూడా వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్తా ఉన్నారు. ఇక బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏఐఏడిఎంకే పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా వీటికి వ్యతిరేకంగానే కొనసాగిస్తున్నటువంటి నిరసనలు ఆందోళనలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా రేపు విజయ పార్టీ ఇచ్చేటువంటి సుప్రీంకోర్టులో అయితే మాత్రం ఇది ఎలాంటి తీర్పులు అలాగే ఎలాంటి విచారణలు రాబోతుంది, సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ ఉండబోతుంది అన్న దానిపైన అయితే ఇప్పటికీ తమిళనాడులో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది వరకు బీజేపీతో అలయన్స్ గా వచ్చేటువంటి పార్టీ టీవీకే పార్టీ కూడా అనేసి ఒక వార్త కూడా గతంలో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు టీవీకే పార్టీ దీనిపైన వ్యతిరేకంగా కూడా మాట్లాడడంతో కూడా ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా రాజకీయానికి సంబంధించి అయితే ఏ పార్టీ ఎలా ఉండబోతుంది, అలయన్స్ కి సంబంధించినటువంటి వాటిల్లో టీవీకే పార్టీ ఉంటుందా లేదా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఇప్పుడు డిఎంకే పార్టీకి అనుకూలంగా టీవీకే పార్టీ వాళ్ళకి సపోర్టింగ్ గా కూడా వస్తున్నటువంటి నేపథ్యం, దానికి కారణమైనటువంటి యొక్క సర్ కార్యక్రమానికి కూడా ఇదే కారణంగా కూడా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ కి టీఎంసీ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇది అనుకూలంగా అంటే యొక్క వ్యతిరేకత ఉన్నటువంటి వాటిల్లో ఈ టీవీకే కూడా ఇప్పుడు చేరడంతో అదొక 4-5 పార్టీల వరకు కూడా దీన్ని వ్యతిరేకంగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది తమిళనాడులో అయితే. ఇక ఏఐఏడిఎంకే
అలాగే బీజేపీ ఈ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని కూడా ఈ యొక్క సరుకు వ్యతిరేకంగానే ఆందోళన కూడా చేపట్టేటువంటి ప్రక్రియ అయితే కూడా సాగుతూనే ఉంది. దీంతో వచ్చేటువంటి 2026 ఎలక్షన్స్ లో ఈ యొక్క దాన్ని మెయిన్ గా తీసుకొని అలయన్స్ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేసి అయితే చూస్తా ఉన్నారు. కాకపోతే రేపు సుప్రీంకోర్టులో జరిగేటువంటి ఈ విచారణ అంటే టీవీకే పార్టీ సవాల్ చేసినటువంటి యొక్క విచారణ ఎలా ఉండబోతుందన్న ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.